నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. సాధారణంగా ఏదైనా చల్లని ప్రదేశాలకు వెళ్ళినప్పుడు, లేదంటే చల్లని పదార్థాలు తీసుకున్నప్పుడు, లేదంటే ఇలా చలికాలం, వర్షాకాలం ఇలాంటి సమయాల్లో కోల్డ్ చేయడం అనేది చూస్తూ ఉంటాం. అది సర్వసాధారణం. కానీ కొంతమందిలో చూస్తే మనకి నెలలో ఒక 15 రోజులు కోల్డ్ సమస్యతో బాధపడుతూ ఉంటారు. హెడేక్ సమస్యతోటి బాధపడుతూ ఉంటారు. ఇటువంటి సమస్యని సైనసైటిస్‌గా డాక్టర్స్ చెప్తూ ఉంటారు. ఎందుకు అసలు సైనసైటిస్ అనేది వస్తుంది? ఎటువంటి లక్షణాలు కనిపిస్తుంది? దీనికి ఆయుర్వేదంలో ఎటువంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉంది? ఈ విషయాన్ని తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు డాక్టర్ యాన్సీ డిసౌజా గారు ఫ్రమ్ కేఎస్ఏసి మల్టీ స్పెషాలిటీ ఆయుర్వేదిక్ హాస్పిటల్, బంజారా హిల్స్. హలో మ్యామ్. మ్యామ్, సో సైనసైటిస్ మ్యామ్. అవును. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి ఇది నార్మల్ కోల్డా లేకపోతే సైనసైటిసా? ఇది తెలుసుకోవడానికి ఎటువంటి సిమ్టమ్స్ అనేది వాళ్ళకి కనిపిస్తూ ఉంటాయి? ఇప్పుడు నార్మల్ కోల్డ్ ఉందనుకోండి, మామూలుగా 7 డేస్లో తగ్గిపోవాలి. సో అది వైరల్ ఉంటుంది. స్టార్ట్ చేసి కొంచెం జలుబులాగా ఉంటుంది. మన మెడిసిన్స్ వాడినా వాడకపోయినా కొంచెం ఆవిరి అవన్నీ పట్టేసుకుంటే 7 డేస్లో తగ్గిపోతుంది. కానీ అవి 7 డేస్లో తగ్గకుండా అది ఇంకా ఎక్స్టెండ్ అయిపోయింది అనుకోండి, బాగా హెవీనెస్, తల బరువుగా ఉండడము, ముక్కు మూసుకుపోయినట్టు ఉండడం, చీము కారడము, తలనొప్పి బాగా ఉండడము, ఇటువంటి సిమ్టమ్స్ ఉందనుకోండి, అది సైనసైటిస్ కింద దారి తీయవచ్చు. ఇప్పుడు మన సైనసైటిస్ కూడా ఏంటంటే మనకి అక్యూట్ సైనసైటిస్, క్రానిక్ సైనసైటిస్, రికరెంట్ సైనసైటిస్ అని రకరకాలుగా ఉంటుంది. అక్యూట్ అంటే మోర్ దెన్ ఒక 10-15 డేస్ కంటిన్యూస్గా ఎట్లా ఉందంటే అక్యూట్ సైనసైటిస్ అని చెప్పొచ్చు. రికరెంట్ అంటే సీజనల్, అంటే కొన్ని సీజన్స్లో వస్తుంది, మళ్ళీ తగ్గుతుంది, మళ్ళీ వస్తుంది, మళ్ళీ తగ్గుతుంది. క్రానిక్ అంటే కంటిన్యూస్గా ఉంటుంది. అది ఎండాకాలం కానివ్వండి, చలికాలం కానివ్వండి, ఆ ప్రాబ్లమ్ సిమ్టమ్స్ అనేది కంటిన్యూస్గా ఉంటూనే ఉంటుంది. ఆ పేషెంట్ అనేది సఫర్ అవుతూనే ఉంటారు. సో ఇది డిఫరెంట్ టైప్స్ అన్నమాట. సో కొన్ని రోజులకు మనకి ఏం ప్రాబ్లం లేదు, మనం హెల్దీగా ఉన్నాం, సడన్గా కొంచెం జలుబు వచ్చేసింది, కొన్ని రోజులు అది తగ్గిపోయింది, లేకపోతే మన డాక్టర్ దగ్గరికి వెళ్ళాం, మెడిసిన్స్ తీసుకున్నాం, తగ్గిపోయిందంటే అది నార్మల్ కోల్డ్ కింద తీసుకోవచ్చు. అది ఎక్కువ రోజులు పోయిందంటే సైనసైటిస్. అండ్ నార్మల్ కోల్డ్ మనం సరిగ్గా ట్రీట్ చేసుకోకుండా దాన్ని నెగ్లెక్ట్ చేస్తే కూడా సైనసైటిస్ కింద కన్వర్ట్ అవ్వచ్చు. అంటే సాధారణంగా చాలా మంది సైనసైటిస్ ఉందంటే నరకంలాగా ఉంటుంది అసలు. కంప్లీట్గా అంటే ఇది కేవలం నోస్ మాత్రమే బ్లాక్ అయ్యి ఉంటుందా? అదే ఇబ్బంది పెడుతుందా? లేకపోతే టోటల్గా ఏదో వన్ సైడ్ మాత్రమే వస్తూ ఉంటుందా? పెయిన్ కానివ్వండి, ఇబ్బంది కానివ్వండి. ఇప్పుడు ఫస్ట్ ఇది అర్థం చేసుకోవాలంటే మనకి సైనసెస్ అంటే ఏంటో అది అర్థం చేసుకోవాలి. మనకి మన ఫేస్లో 4 రకాల సైనసెస్ ఉంటుంది. సో మ్యాక్సిలరీ, స్ఫినాయిడల్, ఎథ్మోయిడల్ అని మన ముక్కు మధ్యలో, ఫ్రాంటల్ అని పైన. సో మామూలుగా దీంట్లో ఏంటంటే ఒట్టి ఎయిరే ఉండాలి. మనం పుట్టినప్పుడు సైనస్ ఫామ్ అయినప్పుడు దాంట్లో ఎయిరే ఉండాలి. కానీ పొల్యూషన్ వల్ల కానీ, తరచుగా జలుబు రావడం వల్ల కానీ దాంట్లో ఎలర్జెన్ పార్టికల్స్ అని వెళ్తుంది. సో ఎలర్జెన్ పార్టికల్స్ వచ్చినప్పుడు మన బాడీని ఇరిటేట్ చేస్తుంది. అక్కడ ఉన్న ఒక సున్నితమైన లైనింగ్ ఉంటుంది అనమాట. సో అదేం చేస్తుంది, అది బయటికి తీయడానికి వాటర్ సెక్రేట్ చేస్తుంది. సో స్టార్టింగ్ స్టేజెస్లో ఇది వాటర్ మన గొంతులోంచి వెళ్ళిపోతే మనకు అసలు ఐడియా లేదు ఇటువంటి ప్రాబ్లం ఉందని. కానీ ఆ ఇరిటేషన్ చాలా సివియర్ అయిపోయి వాటర్ ఎక్కువ కలెక్షన్ అయినప్పుడు అది బ్యాక్టీరియా కానీ, ఫంగస్ కానీ, వైరస్ గ్రో అవ్వడానికి మంచి ఏరియా. సో అది గ్రో అయినప్పుడు ఏమవుతుంది, ఎక్కడికి వెళ్తుంది, ప్రెషర్ ఇంక్రీజ్ చేస్తుంది. సో ఏ సైనస్ ఎఫెక్ట్ అవుతుంది, ఏ ఏరియాలో ప్రెషర్ పడుతుంది, దాన్ని బట్టి మనకి సిమ్టమ్స్ ఉంటుంది. సపోజ్ ఫ్రంటల్ ఉందనుకోండి, మనకి ఫోర్ హెడ్లో పెయిన్, ఇక్కడ పెయిన్, బ్యాక్లో పెయిన్, అటువంటి పెయిన్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. స్ఫినాయిడల్, ఎథ్మోయిడల్ అంటే ముక్కు బాగా మూసుకుపోవడం, కళ్ళు మధ్యలో పెయిన్, కళ్ళు గుడ్లు గుంచినట్టు అనిపించడము, అట్లా ఉంటుంది. మ్యాక్సిలరీలో కూడా కళ్ళ మీద ఎఫెక్ట్ పడుతుంది. కొంతమందికి పంటి నొప్పి అనుకుంటారు, వాళ్ళు డెంటిస్ట్ దగ్గరికి వెళ్తారు, చూస్తారు, కానీ అక్కడ ఏం ప్రాబ్లం లేదంటారు, కానీ పెయిన్ అయితే ఉంది. సో ఎందుకంటే ఆ సైనస్, ఆ టీత్ మధ్యలో ఒక థిన్ బోన్ ఉందన్నమాట. సో సైనసైటిస్ అక్కడ సివియర్ అయిపోతే బాగా విపరీతమైన పంటి నొప్పి వచ్చింది అనుకుంటారు. కొంతమందికి చెవులు, అక్కడ ఆ సైనస్ ఇన్ఫెక్షన్ వల్ల వాక్యూమ్ క్రియేట్ చేసుకొని చెవులు గీమని సౌండ్ రావడం, చెవులు మూసుకుపోనట్టు అవ్వడము, అట్లా ఉంటుంది. సో కొంతమందికి అన్ని సైనస్ ఎఫెక్ట్ అవుతే ఈ సిమ్టమ్స్ అన్నీ రావచ్చు. ఒక్క సైడ్ ఎఫెక్ట్ అయినోనికి ఆ ఒక్క సైడ్లో ప్రాబ్లమ్స్ రావచ్చు. సో ఏ సైనసైటిక్ ఎఫెక్ట్ అవుతుంది, ఎన్ని ఎఫెక్ట్ అయిందో దాన్ని బట్టి సిమ్టమ్స్. దీని మ్యూకస్లో కూడా ఏమైనా చేంజెస్ ఉంటాయా మ్యామ్? ఉంటుంది. ఇది నేను వాటర్ కలెక్షన్ అయిపోయి దాంట్లో ఇన్ఫెక్షన్ రావడం అన్నాను కదా, దాన్నే మనం మ్యూకస్ అంటాం, లేకపోతే కఫ అంటాం.
సో దాంట్లో ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు అది చిక్కగా అవుతుంది కదా, చిక్కగా అయినప్పుడు మనం దాన్ని కఫం అంటాం. సో యాక్టివ్ ఇన్ఫెక్షన్ ఉందనుకోండి, మనకి బయటికి వచ్చేది గ్రీన్ కలర్ కానీ ఎల్లో కలర్లో కఫం బయటికి వస్తుంది. యాక్టివ్ ఇన్ఫెక్షన్ లేదనుకోండి వైట్గా వస్తుంది. సో క్రానిక్ సైనసైటిస్ ఉన్న వాళ్ళకి ఎప్పుడు అది బయటకు వస్తుంది, ఐదర్ ముక్కు కారడం ద్వారా, లేదు అంటే వాళ్ళకి గొంతులో ఏదో ఇరుక్కుపోయినట్టు, దానికి మనం పోస్ట్ నేసల్ డ్రిప్ అంటాం. ఎప్పుడు ఏదో ఒకటి గొంతులో ఉంది, అది ఎప్పుడు గొంతు క్లియర్ చేసుకుంటూ ఉండాలి అని అనిపిస్తుంది. అండ్ ఆ క్లియర్ చేసినప్పుడల్లా కఫం బయటకు వస్తుంది అనమాట. సో సైనసైటిస్లో గొంతు కొంచెం గరగర అవుతూ ఉంటుంది అని అంటే దాన్ని గొరగ రావడం, అక్కడ ఏదో ఇరుక్కుపోయినట్టు వాళ్ళకి అనిపించడం, అది క్లియర్ చేయాలి బయటికి తీయాలని ప్రయత్నించడం, అది పోస్ట్ నేసల్ డ్రిప్. ఆ సైనస్ థిక్గా ఉన్న కఫం అనేది వెనకాల గొంతులోకి దిగినప్పుడు మనకు ఆ సెన్సేషన్ అనేది వస్తుంది. సో జనరల్లీ అయితే ఇప్పుడు మనకి కోల్డ్ చేస్తే అది ఒకరి నుంచి ఇంకొకరికి ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది కదా, సైనసైటిస్ లో కూడా అలా ఉంటుంది. హై ఇన్ఫెక్షన్ ఉందనుకోండి, యాక్టివ్ ఇన్ఫెక్షన్, నేను చెప్పాను కదా గ్రీన్ కలర్ కఫం బయటకు వచ్చింది అనుకోండి, అది డెఫినెట్గా ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎందుకంటే అది వైరల్ అయినా ఉండొచ్చు. ఎస్పెషలీ వైరల్ ఇన్ఫెక్షన్ అంటే ఈజీగా స్ప్రెడ్ అవుతుంది, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కూడా స్ప్రెడ్ అవుతుంది. సో ఎందుకంటే అది యాక్టివ్ ఉంది కదా, ఆ కఫం మన చెప్పకూడదు కానీ మన ఇండియన్స్లో ప్రాపర్ హైజీన్ కొంచెం తక్కువ ఉంటుంది. మన రోడ్ల మీద నడిచి వెళ్తే కాకరించి అక్కడే ఉమ్మేస్తారు, ఆ కఫం, ఆ ఇన్ఫెక్టెడ్ కఫం అక్కడే ఉంటుంది, అదే మట్టిలో కలుస్తుంది. ఒకవేళ చెప్పులు లేకుండా నడిచామో లేకపోతే ఇవి ఆ వైరస్ స్ప్రెడ్ అయిందనుకో, అట్మాస్ఫియర్లో మిక్స్ అయిపోయి మనం పీల్చుకుంటే అది వస్తుంది. ఇంకొకటి మోస్ట్ ఇంపార్టెంట్, ఈరోజు ఐటీ కంపెనీస్ అన్ని డోర్స్ విండోస్ క్లోజ్డ్, అన్నీ ఏసీ ఆన్ ఉంటుంది. ఇదే ఎయిర్ బయటికి వెళ్తుంది, అదే ఎయిర్ మళ్ళీ తిరిగి వస్తుంది. సో ఒక్కరికి ఆఫీస్లో వచ్చింది అనుకోండి, మిగతా వాళ్ళు కూడా ఇన్ఫెక్షన్ వస్తుంది. స్కూల్లో పిల్లలు, వాళ్ళకి ప్రాపర్ హ్యాండ్ హైజీన్ కానీ చేతులు బాగా వాష్ చేసుకోవాలి. ఇట్లా ఏదైనా ఉన్నప్పుడు వాళ్ళని ఇంట్లో ఉంచకుండా స్కూల్కి పంపించి వాళ్ళ ముక్కులోంచి వచ్చింది పట్టుకొని అక్కడ ఇక్కడ టచ్ చేస్తారు కదా, అప్పుడు ఒక్క పిల్లల్ని ఇంకొకరికి స్ప్రెడ్ అవ్వడం, ఈజీగా స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఒక్కసారి సైనసైటిస్ ఇన్ఫెక్షన్ అనేది ఉంటే బాడీ ఇమ్యూనిటీ కూడా లో ఉంటుంది. సో క్రాస్ ఇన్ఫెక్షన్, మిగతా వాళ్ళ దగ్గర నుంచి మళ్ళీ మనకి ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ కూడా ఎక్కువ ఉంటుంది. సో సైనసైటిస్కి సర్జరీ చేయించుకున్నా కూడా మళ్ళీ మళ్ళీ వస్తూ ఉంటుంది అని చాలా మంది కంప్లైంట్ చేస్తూ ఉంటారు. అవునండి. సో వితౌట్ సర్జరీ మరి ఆయుర్వేదంలో దీన్ని ఎలా ట్రీట్ చేస్తారు? సో ఇప్పుడు ఆయుర్వేదంలో మనకి ఫోకస్ ఏంటంటే, ఇప్పుడు సైనసైటిస్లో నేను చెప్పినట్టు కఫం నిండిపోతే సైనస్లో సర్జికల్గా ఏం చేస్తారంటే, వాళ్ళు డీవియేటెడ్ నేసల్ సెప్టమ్ ఉంది అది బ్రేక్ చేసి సరిగా చేయడం, లేకపోతే ఈ ఇన్ఫెక్షన్ వల్ల లోపల ఇట్లా మాంసం వాసినట్టు అవుతాయి, ఇన్ఫ్లేమ్ టెర్మినేట్స్ అంటారు, అది కట్ చేసి తీసేస్తారు. సో మనం ఆయుర్వేదంలో అట్లా ఏ రకమైన కట్టింగ్లు ఏమి లేకుండా కొన్ని ట్రీట్మెంట్స్ ఉన్నాయి, థెరపీస్ ఉన్నాయి. ఆ థెరపీస్తో ఏమవుతుందంటే సైనస్ని ఇరిటేట్ చేసి దాంట్లో ఉన్న కఫాన్ని బయటకు వచ్చేటట్టు చూస్తాం. అది ముక్కులోంచి కానీ గొంతులో నుంచి వచ్చేస్తుంది. సో ఆ కఫం అనేది వచ్చేస్తూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఇమ్యూనిటీ కూడా పెరగడానికి ఉన్న మెడిసిన్స్, ఇన్ఫెక్షన్ తగ్గడానికి ఉన్న మెడిసిన్స్, ఆ కఫం మొత్తానికి బయటకు వచ్చిన తర్వాత మ్యూకస్ లైనింగ్ హీల్ అవ్వడానికి ఉన్న మెడిసిన్స్, ఇది కంటిన్యూస్ ప్రాసెస్లో తీసుకుంటూ పోతే కంప్లీట్గా దీని నుంచి బయటకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఇది ఇన్ఫెక్షన్ కాబట్టి ఇప్పుడు ఒక 10 మందిలో వెళ్తే ఎవరికో ఒకరికి ఇన్ఫెక్షన్ ఉంటుంది. మళ్ళీ మనకి ఇటువంటి సేమ్ క్రానిక్ సైనసైటిస్ సివియర్ సిమ్టమ్స్ రాకుండా ఉండాలంటే ఏమేం కేర్ తీసుకోవాలి, ఏమేం జాగ్రత్త తీసుకోవాలి, అది కూడా మేము పేషెంట్స్కి కౌన్సిల్ చేస్తాం. సో ఇట్లా చేస్తే ఏంటంటే మళ్ళీ ఇదే కండిషన్లోకి పోకుండా దే కెన్ రిమైన్ హెల్దీ. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. సైనసైటిస్ రావడానికి కారణాలు అండ్ ఆయుర్వేద ట్రీట్మెంట్ గురించి తెలియజేసినందుకు థ్యాంక్ యూ.